ఐఏఎస్ వర్సెస్ ఎమ్మెల్యే. మన సిస్టంలో ఈ ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య అసలు పవర్ ఎవరిది? ఓసారి డీటెయిల్డ్గా చూద్దాం. అసలు మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరి మాట ఎవరి వినాలి? అల్టిమేట్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? ఫస్ట్ సెలక్షన్ చూద్దాం. ఐఏఎస్ అంటే టఫ్ ఎగ్జామ్స్ పాసవ్వాలి. అదే ఎమ్మెల్యే అంటే పూర్తిగా ప్రజల ఓట్లే గీటురాయి. డ్యూటీస్ కూడా వేరే. ఎమ్మెల్యేలు చట్టాలు చేసి బడ్జెట్ శాంక్షన్ చేస్తే ఆ స్కీమ్స్ను గ్రౌండ్లో అమలు చేసేది ఐఏఎస్లే. ఇద్దరిది కీ రోల్. కాబట్టి వీళ్లల్లో బాస్ ఎవరు ఎవరికి ఆర్డర్స్ ఇస్తారనే డౌట్ రావటం సహజం. డెమోక్రసీలో ఎప్పుడూ ప్రజలే సుప్రీం. కాబట్టి పాలసీలు డిసైడ్ చేయడంలో పబ్లిక్ ఎన్నుకున్న ఎమ్మెల్యేదే ఫైనల్ డెసిషన్. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఆర్డర్ ఇల్లీగస్ అయితే నో, ఇది చెయ్యను అని డైరెక్ట్గా రిజెక్ట్ చేసే దమ్ము ఐఏఎస్కి ఉంది. తప్పు చెయ్యమని ఐఏఎస్లను ఎవరూ ఫోర్స్ చేయలేరు. పబ్లిక్ వెల్ఫేర్ కోసం లా అండ్ ఆర్డర్ కాపాడే పవర్ వాళ్లదే. పవర్ గురించి సరే, ఇంతకీ గవర్నమెంట్ ట్రెజరీ తాళాలు, ఆ 100 కోట్ల నిధులు అసలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఎమ్మెల్యేకు ఫండ్స్ కింద వచ్చేది ఏడాదికి కొన్ని కోట్లే. కానీ ఓ ఐఏఎస్ కలెక్టర్ చేతిలో 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది. మనీని ఎమ్మెల్యే నేరుగా టచ్ చేయలేరు. పనులు శాంక్షన్ చేసి కాంట్రాక్టర్స్కు పేమెంట్స్ క్లియర్ చేసే పవర్ ఐఏఎస్దే. అంతా ఐఏఎస్ చేతిలో ఉన్నప్పుడు మరి మన పాలిటిక్స్ అనగానే అన్ని 100 కోట్లు ఎలా కురుస్తున్నట్లు? అఫీషియల్ శాలరీస్ చూస్తే ఐఏఎస్కైనా ఎమ్మెల్యేకైనా నెలకొచ్చేది దాదాపు ఆ 2.5 లక్షలే. కానీ ఎలక్షన్స్ వస్తే ఒక్కో ఓటుకు 2000 పంచుతూ కళ్ళు చెదిరేలా కోట్లు ఖర్చు పెడుతున్నారని డేటా చెప్తోంది. ఈ డబ్బు ఎలా రికవర్ చేస్తారు? కాంట్రాక్టులలో భారీగా కమిషన్లు లాగడం, ప్రాజెక్ట్స్ వచ్చే చోట ముందే భూములు కొనేయడం. ఇవే కాదు, అక్రమ మైనింగ్, బదిలీలకు లంచాలు డిమాండ్ చేయడం, బినామీల పేర్లతో లిక్కర్, రియల్ ఎస్టేట్ దందాలు నడపడం. ఇక్కడొక మ్యాథ్స్ లాజిక్ చూద్దాం. ఎలక్షన్స్ అప్పుడు తీసుకునే ఆ 2000 రూపాయల అసలు విలువెంతో తెలుసా? ఆ 2000ను 5 ఏళ్లకు డివైడ్ చేసి చూస్తే అది నెలకు జస్ట్ 33 రూపాయలతో సమానం. పాయింట్ ఏంటంటే మన పవర్ఫుల్ ఓటు హక్కును రోజుకు కనీసం ₹1 కంటే తక్కువకే అమ్మేసుకుంటున్నామన్నమాట. ఈ చిల్లర డబ్బులకు ఆశపడి మన రోడ్లు, స్కూల్సు, హాస్పిటల్స్కు రావాల్సిన వేల కోట్లను కరప్షన్కు బలిచేస్తున్నాం. నెలకు 33 రూపాయల కోసం మన సొసైటీ ఫ్యూచర్ని నాశనం చేసుకోవటం కరెక్టేనా? ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి.